బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఫెమా చట్టం కింద కింగ్ ఖాన్ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. 3 గంటల పాటు ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షారుఖ్ వాయిస్ని రికార్డ్ చేసినట్లు సమాచారం. కోల్కతా నైట్ రైడర్స్ సహ యజమాని జై మెహతా స్టేట్మెంట్ను ఇప్పటికే ఈడీ రికార్డ్ చేసింది. అయితే ఈ వార్తని షారుఖ్ ఖాన్ ఖండించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రతినిధి శిరీష్ నుండి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి, ఇంతకీ ఈడీ షారుఖ్ని ప్రశ్నించిందా లేదా? పృథ్వీ, నిన్న ముంబైలో దాదాపు మూడున్నర గంటల పాటు ఈడీ క్వశ్చనింగ్ అనేది కూడా జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ మంతే షారుఖ్ ఖాన్ కి ఈడీ సమన్లు కూడా పంపడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఇది మూడోసారి అని చెప్పొచ్చు. మొత్తం మీద కూడా 2008, 2009 మధ్య కాలంలో కోల్కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి షేర్లు అనేటివి జూహీ చావ్లాకు సంబంధించిన భర్తకు సంబంధించిన కంపెనీకి షారుఖ్ ఖాన్ అమ్మారు. అయితే ఇందులోకి విదేశీ పెట్టుబడులు అనేటివి అక్రమ రూపంలో వచ్చాయి అనేది కూడా దీనిపైన ప్రధాన ఆరోపణ. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు, 2011లో కూడా ఓసారి ఆయనను ఈడీ క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి 100 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి కూడా అప్పట్లో క్వశ్చనింగ్ అనేది కూడా జరిగింది. కాబట్టి ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కేసు కాదు, యూపీఏ ప్రభుత్వం నుంచి కంటిన్యూషన్ అవుతున్న కేసే. అయితే దీనికి సంబంధించి ఈడీ విచారణలో భాగంగా ఈ పురోగతిని సాధిస్తోంది. అయితే కొంతమంది షారుఖ్ ఖాన్ దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ చేసిన కామెంట్స్ కు ప్రతీకారంగానే ఎన్డీఏ ప్రభుత్వం ఈ దాడులకు పాల్పడుతుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవంగా ఈడీ అధికారులు చెప్తుంది ఏంటంటే, మేము అప్పటి నుంచి జరుగుతున్న కేసు పురోగతిని పరిశీలిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగానే షారుఖ్ ఖాన్ కి నోటీసులు పంపడం కానీ, షారుఖ్ ఖాన్ ని క్వశ్చన్ చేయడం కానీ కూడా జరుగుతుంది. అంతే తప్పించి ఇందులో వేరే రాజకీయ దురుద్దేశం ఏది లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించడం కూడా జరుగుతోంది. అయితే షారుఖ్ వీటిని ఖండించారా శిరీష్? అయితే సర్వసాధారణం, ఎందుకనంటే ఎవరైనా కూడా ఇప్పుడు మీడియా కంటబడి క్వశ్చనింగ్ అనేది కూడా జరిగినప్పుడు దాన్ని వాళ్ళు సమర్థించుకోవడానికి అవకాశం ఉండదు. కానీ అది సీక్రెట్ గానే క్వశ్చనింగ్ అనేది కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని షారుఖ్ ఖాన్ కొట్టిపారేయడం కూడా జరుగుతుంది. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే కేసు అయితే వాస్తవం, అందులో ఉల్లంఘనలు జరిగిన మాట అయితే వాస్తవం. ఒకవేళ ఉల్లంఘనలు జరగకపోయి ఉంటే మాత్రం ఆ కేసు అనేది యూపీఏ ప్రభుత్వ హయాంలోనే క్లోజ్ అయ్యేది, ఇంత దూరం అది వచ్చేది కూడా కాదు. కానీ ప్రస్తుతం ఆ కేసులో పురోగతి అనేది ఉంది కాబట్టి షారుఖ్ ఖాన్ దీన్ని సమర్థించుకోవడం కూడా జరుగుతోంది. పృథ్వీ, థ్యాంక్ యూ శిరీష్.